హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగ యువత అప్లికేషన్ చేసుకునే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఇది పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగము కాదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 45,000 నుంచి 60,000 వరకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఎలాంటి ఫీజు ఉండదు అప్లికేషన్ చేయడానికి. ఆన్లైన్లో జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎగ్జామినేషన్ కూడా ఉండదు, ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు. అండ్ దాంతోపాటు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడైనా మీరు ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడంతో పాటు వీలైతే షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చాలా వరకు మీకు యూట్యూబ్లలో జస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు, కానీ మీకు కెరియర్ గైడెన్స్ ఎవరు చెప్పరు. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం కుదరదు. సో దానికోసమే మేము ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ నుంచి మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి. ఫాలో చేసి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీకు 2 to 3 అవర్స్ కానీ లేకపోతే వన్ డేలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలనే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నుంచి రావడం జరిగింది. సో మీరు చాలా చోట్ల వినుంటారు. సీడాక్ అనేది ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కంప్లీట్ దీని కంట్రోల్లో ఉంటుంది. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో ఇందులో కాంట్రాక్చువల్ బేసిస్లో మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే తీసుకున్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు ఇది కంప్లీట్గా పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగం కాదు. అయితే ఈ సీడాక్ నుంచి మనకు ఎక్కువ శాతంలో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు మాత్రమే తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా మన తెలుగు స్టేట్లలో కూడా లొకేషన్ ఉండే విధంగా నాన్ ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్లను కూడా తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నాన్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ ఆర్ జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ 45 పొజిషన్స్ ఉన్నాయండి. సో ఇందులో మనకు హైదరాబాద్ లొకేషన్ అనేది ఇచ్చారు, లేదా ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా మీరు వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే పర్టికులర్గా ఈ పొజిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకు 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఈ బీటెక్ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ 60% మార్క్స్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. సో దీనికంటూ సపరేట్గా ఈ పర్టికులర్ ఇయర్లో పాస్డ్ అవుట్ వాళ్ళని మెన్షన్ చేయలేదు. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. ఓకేనా? సో మీకు ఇందులో ఇక ఏదో ఒక స్కిల్ సెట్ ఉన్నట్లయితే, ఓకేనా, ఏదో ఒకటి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోండి. జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. మీరు ఏం చేయాల్సి ఉంటుంది: డిజైన్, డెవలప్, ఎవాల్యూట్, కాన్ఫిగర్, మానిటర్, మేనేజ్, ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలాంటి అయితే వర్క్ చేయాల్సి ఉంటుందో అలాంటి వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు చేయడం రాకపోతే కూడా వాళ్ళే మీకు నేర్పిస్తారు, ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరం లేదు. మంత్లీ శాలరీ 3.6 LPA టు 5.04 LPA వస్తుంది. ఓకేనా? సో దీనికి అప్లికేషన్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, జస్ట్ అప్లై మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ అది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ చూసినట్లయితే మనకు ఎక్స్పీరియన్స్డ్, నాన్ ఎక్స్పీరియన్స్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ వదిలేసేయండి. నాన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫ్రెషర్ ఉంది చూసారా, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మనకు హైదరాబాద్ లొకేషన్ ఉంది, ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఫ్రెషర్ ఇంజనీర్ని తీసుకున్నారు, 75 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఇక మనకు బీఈ బీటెక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంఈ ఎంటెక్ కానీ, పిహెచ్డి కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓకేనా? సో దీనికి కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు 4.49 LPA టు 7.11 LPA ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ చేయడానికి అప్లై నౌ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అలా మనకు చాలా రకాల ఎక్స్పీరియన్స్ పోస్టులు, నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అనేవి ఈ రిక్రూట్మెంట్లో ఫిల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇదైతే మనకు ఎక్స్పీరియన్స్ పోస్టులు. సో వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 20, 2020 వరకు ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్లో నేను ఏదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేయాలి. వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో శాలరీస్ కూడా మంచిగానే ఉంటాయి. అండ్ మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు.
ఇంటర్వ్యూ డేట్స్ ఏంటనేది మీకు మీ యొక్క మెయిల్‌కైతే పంపించడం జరుగుతుంది. సో, ఆ మెయిల్‌ని చూసుకొని మీకు దగ్గరలో ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటే మీరు అక్కడికైతే ఇంటర్వ్యూకైతే ఎళ్ళాల్సుంటది. సో, డైరెక్ట్‌గా ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మనకు కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ జేస్తున్నారు. సో, ఇక్కడ ఏదోని ఒక పొజిషన్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలో చూద్దాం. సో, ఏదైనా ఒక అప్లికేషన్‌కి సంబంధించి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై మీద ఏదైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ ఐడీకి అండ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తదండి. ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, అప్లికేషన్ పేజ్‌లో మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అండ్ మీ ఫోటో, ఈమెయిల్ ఐడీ అండ్ దాంతో పాటు సిగ్నేచరు అండ్ దాంతో పాటు రెజ్యూమ్ అనేది 500 కేబీ బిలో మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది పీడీఎఫ్ ఫార్మాట్‌లో. సో, ఇవన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తాము, ఏ లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు, సో, ఎలా కండక్ట్ చేస్తారు అనేది కంప్లీట్‌గా మీకు మెయిల్‌కి పంపించడం జరుగుతుంది. సో, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ అదర్ సెలక్షన్ ప్రాసెస్ సీడాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు పంపిస్తుంది. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నాయనుకోండి recruitment@cdac.in అనే అఫీషియల్ దానికి మెయిల్ అయితే చేయొచ్చు డౌట్ ఉన్నట్లయితే. మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి అఫీషియల్ సైట్ కూడా ఉంటుంది సీడాక్ సంబంధించి. సో, జస్ట్ మీరు గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి సీడాక్ అని సెర్చ్ చేసినట్లయితే కెరియర్ సెక్షన్‌లోకెళ్తే మనకు ఈ విధంగా ఉంటుంది. సో, ఈ పేజ్‌లో మీరు కెరియర్ సెక్షన్ సంబంధించి ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఏంటి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏమున్నాయనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అవుతా ఉండండి. మీకు ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్ అంటే ఈ సంస్థ నుంచి అయితే వస్తూనే ఉంటాయి. మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే దానికైతే అప్లికేషన్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే మీకేమన్నా షార్ట్ నోటీసెస్ వచ్చినాయనుకోండి, ప్రతి దానికి వీడియో చేయలేం. డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, టెలిగ్రామ్ ఛానల్‌లో గాని పోస్ట్ చేశామనుకోండి, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. లేదా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. జస్ట్ చిన్న చిన్న నోటిఫికేషన్స్ గాని, ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ఫర్మేషన్స్ గాని, సో వరంగల్ గాని, లేకపోతే హైదరాబాద్ గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం గాని, విజయవాడ గాని ఏదైనా మనకు తెలిసిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించి ఏదైనా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ప్రతీదీ మనం పోస్ట్ చేయలేం కాబట్టి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. దానివల్ల మీకేమవుతదంటే మీకేదన్నా చిన్న షార్ట్ నోటీస్ వస్తే పోస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వమంటున్నాము. అది మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నాయనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను నిరుద్యోగం పెరగాలని అనుకోను. నా సబ్‌స్క్రైబర్స్ పెరగాలని అస్సలు అనుకోను. ఎందుకంటే నిరుద్యోగులు తగ్గాలని నేను కోరుకుంటాను. కాకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి, మీకు రావాలి కరెక్ట్‌గా అంటే ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో దట్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంటుంది. సో థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.